నమస్కారం. మనం ఇక్కడ శిఖర్ ధవన్ గురించి తెలుసుకోవడానికి సిద్ధమయ్యాం. ఇలాంటి ఆటగాళ్లు క్రికెట్ను వారి ఆటతో, శైలితో మంత్రముగ్ధులను చేస్తారు. మరి ఈ అసాధారణ ఆటగాడి జీవితం గురించి చూద్దాం. శిఖర్ ధవన్ 1985 డిసెంబర్ 5న ఢిల్లీలో పంజాబీ హిందూ ఖత్రీ కుటుంబంలో సునైనా మహేంద్ర పాల్ ధావన్ దంపతులకు జన్మించాడు. ఢిల్లీ మీరాబాగ్లోని సెయింట్ మార్క్స్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. 12 సంవత్సరాల వయసు నుండి అతను కోచ్ తరహా సిన్హా మార్గదర్శకత్వంలో సోనెట్ క్లబ్లో శిక్షణ పొందాడు. తారక్ సిన్హా 12 మంది అంతర్జాతీయ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చాడు. ధవన్ తొలిసారి క్లబ్లో చేరినప్పుడు వికెట్ కీపర్గా ఉన్నాడు. ధవన్ 2006-07 రంజీ సీజన్లో తమిళనాడుపై 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆకాష్ చోప్రా, ఆశీష్ నెహ్రా వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నప్పటికీ 2007 ఫిబ్రవరిలో రంజీ వన్డే ట్రోఫీకి ఢిల్లీ జట్టుకు కెప్టెన్గా నియమితుడయ్యాడు. ధవన్ ఆ టోర్నమెంట్లో 32.20 సగటుతో 46 అత్యధిక స్కోర్తో 161 పరుగులు చేశాడు. అయితే ఢిల్లీ క్వార్టర్ ఫైనల్స్ను దాటలేకపోయింది. అతను ఫిబ్రవరి-మార్చిలో దేవదత్ ట్రోఫీలో నార్త్ జోన్ తరపున 4వ స్థానంలో బ్యాటింగ్ చేసి 3 ఇన్నింగ్స్లలో 23.66 సగటు సాధించాడు. ఢిల్లీ 2007-2008 సీజన్లో రంజీ ట్రోఫీ గెలుచుకుంది. దీనిలో ధవన్ 8 మ్యాచ్ల్లో 43.84 సగటుతో 570 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన దులీప్ ట్రోఫీలో అతను నార్త్ జోన్ కోసం 3 గేముల్లో 42.25 సగటు సాధించాడు. 2018 6 మ్యాచ్ల్లో 97.25 సగటుతో 2 సెంచరీలతో 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 389 పరుగులు చేసి రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే మార్చిలో జరిగిన దేవేందర్ ట్రోఫీలో ధవన్ ఫామ్ కోల్పోయాడు. నార్త్ జోన్కు ఆడి 0-15 స్కోర్లు చేశాడు. సెప్టెంబర్లో న్యూజిలాండ్ ఏతో జరిగిన 4 రోజుల మ్యాచ్లో భారతదేశం ఏ తరపున ఆడుతూ 27.7 పరుగులు మాత్రమే చేశాడు. ధవన్ రంజీ ట్రోఫీ 2004-2005 సీజన్లో 2004 నవంబర్లో ఆంధ్రపై ఢిల్లీ తరపున ధవన్ ఫస్ట్ క్లాస్ రంగ ప్రవేశం చేసి తొలి ఇన్నింగ్స్లో 49 పరుగులు చేశాడు. అతని రంజీ సీజన్లో 6 మ్యాచ్ల నుండి మొత్తం 461 పరుగులతో 130 పరుగులు అత్యధిక స్కోర్తో ఢిల్లీ జట్టులో ప్రధానమైన బ్యాటర్గా నిలిచాడు. జట్టులోని జడేజా, ఆకాష్ చోప్రా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఆ తర్వాత జరిగిన రంజీ వన్డే ట్రోఫీలో ధవన్ 2005 జనవరిలో జమ్మూ కాశ్మీర్పై తన తొలి లిస్టు ఏ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, హర్యానాలపై వరుసగా అజయ్ సెంచరీలు చేశాడు. ఫిబ్రవరిలో ఛాలెంజర్ ట్రోఫీ కోసం భారత సీనియర్స్ జట్టులో ఎంపికయ్యాడు. దీనిలో అతను భారతదేశం బికి వ్యతిరేకంగా భవిష్యత్తు భారత సహచరుడు ఎంఎస్ ధోనీతో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. రెండో మ్యాచ్లో ధవన్ 124 బంతుల్లో 126 పరుగులు చేశాడు. సెంచరీతో చెలరేగిన ధోనీతో కలిసి 246 పరుగులు తొలి వికెట్ భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. భారత సీనియర్స్ 2 వికెట్ల నష్టానికి 276 పరుగులు ఛేదనంలో అది సహాయపడింది. ఆ ఏడాది మార్చిలో పర్యాటక పాకిస్తానీ జట్టుతో జరిగిన 50 ఓవర్ల మ్యాచ్లో ఆడేందుకు అతను ఇండియా ఏ జట్టుకు ఎంపికయ్యాడు. నవేద్ ఉల్ హసన్ బౌలింగ్లో అవుట్ అయ్యే ముందు అతను 8 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ 2004లో ఇండియా U19 టీంకు ఆడినప్పుడు తన ప్రతిభను చాటుకున్నారు. 2008లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ ఆడటం ఆయన కెరీర్కు మరో మలుపురాయిగా మారింది. అతని బలమైన బ్యాటింగ్ శైలి మరియు సరైన సమయంలో పరుగులు చేయడం ద్వారా ఆయన పేరు ఖ్యాతి గడించారు. 2010లో ధవన్ తన అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం చేశారు. తర్వాత ప్రపంచ కప్ల, ఛాంపియన్స్ ట్రోఫీలు మరియు ఇతర అంతర్జాతీయ మ్యాచ్ల్లో శేఖర్ తన అద్భుతమైన ఆటతీరుతో భారత క్రికెట్ జట్టుకు ముఖ్యమైన భాగస్వామ్యాలు అందించారు. 2013 ఛాంపియన్స్లో ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నారు. శిఖర్ ధవన్ కేవలం క్రికెటరే కాదు, ఒక మంచి కుటుంబ సభ్యుడు కూడా. ఆయన తన సతీమణి ఆయేషా ముఖర్జీ మరియు పిల్లలతో కలిసి కాలం గడిపే సందర్భాలు అందరికీ స్ఫూర్తినిస్తాయి. సాంఘిక మీడియా ద్వారా తన జీవితంలోని ప్రత్యేకమైన క్షణాలు పంచుకోవడం ద్వారా తన అభిమానులతో సన్నిహితంగా ఉంటారు. మొత్తానికి శిఖర్ ధవన్ ఒక క్రీడాకారుడు మాత్రమే కాదు, ప్రతిభ, అంకితభావం మరియు ఒక స్ఫూర్తి నిలయం. భారత క్రికెట్లో ఆయన పాత్ర మరవలేనిది. ఇంతటి గొప్ప క్రీడాకారుడి గురించి తెలుసుకోవడం ఒక గౌరవం.